అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుడి వాక్యము మన కొరకు దీవించి అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రులను గౌరవించడానికి, తండ్రుల ప్రేమను ఒకసారి స్మరణకు తెచ్చుకోవడానికి ఈ దినాన్ని ఫాదర్స్ డేగా నిర్ణయించారు. ప్రపంచంలో ప్రతిదానికి కూడా గౌరవించడం, సన్మానించడం, స్మరణకు తెచ్చుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఫాదర్స్ డే సందర్భంగా ఈవేళ మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానించబోయే అంశము, వ్యక్తి ఎవరు? మనం చదివిన అంశంలో ఎవరున్నారండి? నోవహు గారు. ఈ నోవహు గారు వారి గురించి ఏం రాయబడిందంటే, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. హీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో కృప పొందినవాడు, దేవుని దయ పొందినవాడు. మరియ దగ్గరకు కూడా దేవదూత వచ్చి ఏమని చెప్పారండి? దయాప్రాప్తురాల, నీవు యెహోవా వలన కృప పొందితివి. ఇవాల్టి ఈ వ్యక్తి ఎవరంటే నోవహు. నోవహు అంటే అర్థం ఏంటండి? మీకు ఎవరికైనా తెలుసా? నోవహు అంటే నెమ్మది. ఒక్కొక్కరికి పెట్టే పేర్లో ఒక్కొక్క అర్థము, ఒక్కొక్క భావము ఉంటుందండి. ఇక్కడ కూడా నోవహు అంటే అర్థం ఏంటండి? నోవహు అంటే అర్థం ఏంటండి? గుర్తుపెట్టుకోండి, వేళ నెమ్మది, పీస్ అన్నమాట. కొంతమంది ఇంట్లో ఉంటే అసలు నెమ్మదే ఉండదు, అంత టెన్షన్. ఇంటికి వస్తున్నాడంటే టెన్షను, ఇంట్లో ఉన్నాడంటే టెన్షను. బయటికి వెళ్ళిపోయాక అమ్మయ్య ఫోన్లో భోంచేసి బయటికి వెళ్ళిపోయాడు, ఎంత ప్రశాంతంగా ఉందరా అనుకుంటారు. నోవహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. అంటే నోవహు గారు పుట్టినప్పుడు నెమ్మది కలిగింది. ఇక్కడ ఈ నోవహు గారు ఒక ఆదర్శమైన తండ్రి, ఏ గ్రేట్ మోడల్, ఒక గొప్ప మాదిరికరమైన తండ్రి నోవహు గారు. ముందుగా నోవహు గారి గురించి రాయబడినప్పుడే యెహోవా వలన కృప పొందిన వాడు అని రాయబడింది. కారణం ఏంటంటే, దేవుని కృప మనము పొందుకోవాలంటే మనలో కొన్ని గుణలక్షణాలు ఉండాలి. ఏముండాలండి? కొన్ని గుణలక్షణాలు ఉండాలి. అవేంటి? 9వ వచనం ఉన్నాయి. నోవహు నీతిపరుడును. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవహు నీతిపరుడు, రెండవది నిందారహితుడు, మూడవది దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడిచినవాడని ఇంకొకరి గురించి కూడా రాయబడింది. ఎవరు? హనోకు కూడా దేవునితో కూడా నడిచెను. ఇంకా క్యాప్షన్ ఉంటుంది, అతడు కొనిపోబడక ముందు అతడు దేవునికే ఇష్టడై ఉండెను. హానోకు గారు కొనిపోబడక ముందు ఎలా ఉన్నారటండి? దేవునికి ఇష్టడై ఉండెను. ఇక్కడ కూడా నోవహు గారు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచాడు. ఇలాగూ నీతిపరుడుగా ఉండడానికి, నిందారహితుడుగా ఉండడానికి, దేవునితో కూడా నడవడానికి మనలో ఒక పదార్థం ఉండాలి. అదేంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11:7 అండి.
విశ్వాసమును బట్టి నోవహు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి. చాలండి. విశ్వాసమును బట్టి నోవహు. మనలో విశ్వాసము ఉంటేనే కానీ, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటేనే కానీ నీతిపరులుగా జీవించలేము, నిందారహితులుగా జీవించలేము, దేవునితో కూడా నడవలేము. అదే హెబ్రీయుల పత్రికలో నోవహు గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. నోవహు గారు విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి, అందుకని వాక్యంలో ఉందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము కలిగి నోవహు గారు నీతిపరుడుగా జీవించాడు. అంటే ఆ దినాల్లో బైబిల్ లేదు, వాక్యము లేదు. ఆ దినాలలో చెప్పేవారే లేరు, హెచ్చరించేవారు లేరు, బోధించేవారు లేరు, ఉపదేశించేవారు లేరు. నో యూట్యూబ్ ఛానల్, నో జూమ్ మీటింగ్, టీవీ ఛానల్స్ లేవు, ఏమీ లేవు. నిజముగా మనము దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీతిగా ఎలాగ జీవించాలి, దేవునికి ఇష్టలుగా ఎలాగ ఉండాలి, నిందారహితులంగా ఎలా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలన్నది దేవుడే మనకి తన ఆత్మ ద్వారా బోధించి బయలుపరుస్తారు. సమస్త విషయాలు కూడా మనకి బోధిస్తారు. ఈ నోవహు గారు కూడా విశ్వాసము కలిగి నీతిగా జీవించాడు. ఇంగ్లీష్లో ఒక వాక్యం ఉందంటే ద లార్డ్ అవర్ రైచియస్నెస్. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చదివిన వాక్యాలు చివరికి మనం చూస్తుంది 7వ వచనం చివరి భాగంలో, 7వ వచనం చివరి లైన్, అందువలన అతడు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆస్తికి వారసుడు అని రాయలేదు, సంపదకు వారసుడు అని రాయలేదు. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసులము. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవుని యందు విశ్వాసం వచ్చిన మనము విశ్వాసము కలిగి విశ్వాసమునకు కలుగు నీతిని బట్టి నీతికి వారసులం అవ్వాలి. మనము, మన సంతతి, మన బిడ్డలు, వాళ్ళ సంతతి నీతికి వారసులం అవ్వాలి. నీతి అంటే అర్థం ఏంటంటే అన్యాయం లేకుండా జీవించడమే, ఎటువంటి నష్టము చేయకుండా జీవించడమే, పరుల జోలికి వెళ్లకుండా జీవించడమే. వాక్యం ఉందంటే పరుల జోలికి పోకము అని ఉంది వాక్యంలో. పరుల జోలికి మనం వెళ్ళకూడదు. ఇతరుల విషయాలు మనకి అనవసరం. ఇంకొక తల్లి తండ్రి పట్టుకొని పిల్లల్ని కొడుతున్నారనుకోండి, మనం అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. వాళ్ళకి తెలుసు, క్రమశిక్షణ వాళ్ళకి తెలుసు, డిసిప్లిన్ వాళ్ళకి తెలుసు. కొన్నిసార్లు నీతి అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఈనాడు పేపర్లు వేశారు కొన్ని సంవత్సరాల క్రితం. సామ్యూల్ ముందు తల వంచిన లంచము అని రాశారు. ఈనాడు హెడ్లైన్స్లో ఏముందంటేనండి, మొదటి పేజీలో హెడ్లైన్స్లో సామ్యూల్ ముందు తల వంచిన లంచము అని హెడ్లైన్స్లో వేశారు. ఆ సామ్యూల్ ఎవరంటే రైల్వేలో టీటీఈగా పనిచేశాడు. టీటీఈలు ఏంటంటే ఉట్టినే డబ్బులు కూడా వేస్తారు. ఉట్టినే టికెట్ రూపాయి ఎక్కువ తీసినా కొట్టేస్తారు, వాళ్ళు తక్కువ తీసినా డబ్బులు లాగేస్తారు. ఏనాడు ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా లంచము తీసుకోకుండా తన ఉద్యోగం నిర్వర్తించాడు. సామ్యూల్ ఆయన పేరు, మన కొవ్వూరే. ఆయన గురించి నేషనల్ లెవెల్లో పేపర్స్లో వేశారు. ఉద్యోగంలో జాయిన్ అయినది మొదలుకొని రిటైర్ అయ్యే పర్యంతము ఎక్కడ ఒక్క పైసా లంచం తీసుకోలేదంట. ఆఫీసులో ఏది కూడా తన కొరకు వాడుకోలేదటండి. ఆయన గురించి హెడ్లైన్స్లు వేశారు. ఆయన లూథరన్ చర్చ్కి వెళ్ళేవాడు, ఆయన మా బంధువే. అంటే నీతి అంటే అన్ని కోణాలలో కూడా మనము న్యాయముగా జీవించడమే నీతి. ఇతరులను అన్యాయంగా దూషించకూడదు. నోహు గారు కూడా అదే నీతిలో నడుచుకున్నాడు కాబట్టి యెహోవా కృప పొందినవాడైపోయాడు. ఇదనము ఫాదర్స్ డే సందర్భంగా ఏ తండ్రి అయితే యెహోవా కృప పొందుకోవాలనుకుంటాడో
ఆ తండ్రి నీతిగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. రెండోది ఏంటండి? నిందారహితుడు. ఇతరులు ఎవరు కూడా మన మీద నింద వెయ్యకూడదు. అత్తగారైనా, మాంగారైనా, తోడలుడైనా, ఎవరైనా సరే ఇతరులు ఎవరు కూడా మన మీద ఏమేయకూడదండి? నింద వెయ్యకూడదు. నిందారహితుడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బ్లేమ్లెస్. ప్రతి తండ్రి కూడా బ్లేమ్లెస్గా జీవించాలని, నిందారహితులుగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక నోవహు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా కృప పొందుకోవాలంటే నీతిగా జీవించాలి. కొన్నిసార్లు ఆఫీసులో ఉండే అన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి వాడుకుంటూ ఉంటారు. ఆఫీసులో ఉండే పెన్నులు, ఆఫీసులో ఉండే పుస్తకాలు, ఆఫీసులో ఉండే రకరకాలు అన్నీ కూడా దేవునికి ఇష్టము ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, భార్యలు, మీ భర్తలో ఏది పట్టుకొచ్చినా సరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి హెచ్చరించి పంపించేయాలి. చాగల్లో ఆయన పేరు చార్లెస్. ఆయన ఎక్స్ మిలిటరీ మ్యాన్. చాలా యోగ్యుడిగా ఉండేవాడు, చాలా నమ్మకంగా ఉండేవాడు ఆయన. ఒకసారి ఆయన పిల్లల్లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఒరేయ్ అత్తయ్యోళ్ళ ఇంటికి వెళ్ళి తిరగలు పట్టరారా అని చెప్పింది. అమ్మ ఏం చెప్పిందండి? తిరగలు పట్టరారా అని చెప్పింది. చార్లెస్ గారి భార్య. మనోడు వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయి గబగబ వెళ్ళి సూర్యులో పాక కింద ఉంది కాబట్టి తిరగలు పట్టుకొచ్చాడు. కారణం ఏంటి? మేనత్తే. ఇంటికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ నాన్నగారు వచ్చారు. తిరగలు ఎక్కడరా అని అడిగారు. అత్త ఇంటి తిరిగి పట్టుకొచ్చాను అన్నాడు. చెప్పి తెచ్చావా అన్నారు. చెప్పలేదు నాన్న అన్నాడు. చెప్పి తెచ్చావా అన్నాడు. చెప్పలేదు నాన్న అన్నాడు. ఎందుకు చెప్పలేదురా? ఆ తిరగలే భుజం మీద పెట్టుకో. ఎలా తెచ్చాడో అలా భుజం మీద పెట్టుకోమన్నారు. ఇంటి చుట్టూరు కూడా 20 రౌండ్లు అయ్యి. ఎన్ని రౌండ్లు అండి? అంటే ఫాదర్స్ డిసిప్లిన్ ఎలా ఉండాలో చెప్తున్నాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. తీసుకొచ్చిన కుర్రాడు మామూలు కుర్రాడా? ఆడికి 20 ఏళ్ళు అప్పటికి. మామూలుగా 12-13 ఏళ్ళకి వచ్చేస్తేనే కుర్రోళ్ళకి పెద్ద టెంపర్ ఉంటుంది. అమ్మాయిల టెంపర్ చెప్పక్కర్లేదు అనుకోండి, ఆటోమేటిక్ టెంపర్ వచ్చేది. మగవాళ్ళకి ఇంకా టెంపర్ ఉంటుంది 12 ఏళ్ళు దాటితే. మరి 20 ఏళ్ళు ఉన్నవాడికి ఎంత టెంపర్ ఉంటుంది? భుజాన్ని ఎత్తుకో, మన ఇంటి చుట్టూ కూడా 20 రౌండ్లు అయ్యి అని నడుమ చేంజ్ 20 రౌండ్లు వేయించాడు. 20 రౌండ్లు వేయించిన తర్వాత అక్కడ టంబర్ ఉపుతుంది అన్నాడా? పట్టుకెళ్ళి అక్కడ పెట్టేయి అక్కడంతే అన్నాడు. అంతే. 20 రౌండ్లు వేసిన తర్వాత పట్టుకెళ్ళి ఎక్కడైతే తీసాడు అక్కడే పెట్టమన్నాడు. మళ్ళీ ఒక గంట తర్వాత ఈయన్నే పంపించారు. ఇప్పుడు వెళ్ళి అత్తతో చెప్పి పట్టిరా అన్నారు. ఈ డిసిప్లిన్ ఎలా ఉంటుందండి? ఈ నాడేలా ఊరుకుంటారండి? ఊరుకుంటారా? 20 ఏళ్ళు కుర్రోడిని తీసుకొచ్చిన తర్వాత 20 రౌండ్లు వేయించి పట్టుకెళ్ళి పెట్టేయమంటే ఎవరైనా ఊరుకుంటారండి? అలాంటి డిసిప్లిన్ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మేనత్త అయితే ఏంటి, మామయ్య అయితే ఏంటి, పెదనాన్న అయితే ఏంటి, పిన్ అయితే ఏంటి, ఎవరైనా సరే అడిగి చెప్పి తీసుకుని రావాలి. దట్ ఈస్ ద డిసిప్లిన్. భక్తులు ఆ విధమైన క్రమము నేర్పుతూ వచ్చారు. ఇక్కడ కూడా రేపు రొద్దుట అదే మేనత్త ఒకవేళ చెప్పకుండా తీసుకొచ్చినందుకు అన్నయ్య దగ్గరికి వచ్చి గొడవపడద్దే. ఏరా ఆడప్పుడు తిరగలే చెప్పకుండా తీసుకొచ్చాడు, నా కొడుకు చెప్పకుండా తీసుకొస్తే నీకు ఇప్పుడు గొడవ వచ్చిందా అని గొడవడచ్చు. నిందలో ఏ విధంగా ఎలా వస్తాయో తెలీదు. చిన్నపిల్లల వల్ల నిందలు రావచ్చు, చంటి పిల్లల వల్ల నిందలు రావచ్చు. కానీ పురుషులంగా, తండ్రులంగా మనము నిందారహితంగా జీవించాలని కోరుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకు నిందలు వస్తూ ఉంటాయి. నీ పిల్లల్ని ఏమాత్రం పెంచిపెట్టి నువ్వు నీ పిల్లల సంగతి చూసుకో ముందు. నీ పిల్లల సంగతి నువ్వు చూసుకో ముందంటే మన మీదకి నింద వచ్చినట్టే లెక్క. నిందారహితంగా జీవించాలి. నెక్స్ట్ ఇంకేముందండి? మూడవది, దేవునితో కూడా నడవాలి. దేవునితో కూడా నడవడం అంటే దేవుడు సరాసరి దిగొచ్చేసి నా చేటుగా నా కుమార జాన్ మార్కు, నా చేటుగా నా కుమార కాంతారావు, నా చేటుగా నా కుమార రాజు, నా చేటుగా నా కుమార చార్లెస్ అంటారా? అనరు. దేవునితో కూడా నడవడం అంటే అర్థం ఏంటంటే అనుదినము వాక్యం చదవడమే దేవునితో కూడా
నడవడం, కుటుంబ ప్రార్థన చేయడమే దేవునితో కూడా నడవడం, దేవుని మందిరానికి బిడ్డల్ని తీసుకురావాలి. పిల్లలంటండి తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తారంట. అందుకని లోకంలో ఏముందంటే తల్లి ఎట్టుదో పిల్ల అట్టిదే. మన వంకర నడక మనకి తెలదు, గుర్తుపెట్టుకోండి. మన వంకర నడక మనకే నేను ఇప్పుడు నడుతున్నాను అనుకోండి, నేను బాగానే నడుతున్నాను అనుకుంటాను, వెనకాల వాళ్ళకి తెలుస్తుంది ఈడేంటి ఈడు వంకరగా నడుతున్నాడు, ఈడు నడ్డు ఎలాగెత్తి ఎలాగెలా నడుతున్నాడు ఎట్రా అని వెనకాల వాళ్ళకి తెలుస్తుంది. ఒక పీత దానికి ఎంతమంది పిల్లలు అంటే 24 పిల్లలు. ఎంతమంది పిల్లలు? ఒక పీతకి 24 పిల్లలంట. అందరూ వంకరగానే నడుతున్నారు. నా 24 పీతలు కూడా వంకరగానే నడుతున్నాయి. దీన్ని చాలా బాధగా ఉంది. నడ్డెత్తినట్టు నడుతున్నాయి పీతలు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది. డాక్టర్ గారు, నాకు 24 మంది పిల్లలండి, వీళ్ళందరూ కూడా ఒకటి కాకపోతే ఒకటో తినగా నడుతులేదండి, అందరూ వంకరగా నడుతున్నారండి, ఏం చేయమంటారు డాక్టర్ గారు? నాకు చాలా బాధ అయిపోతుందండి, చాలా బాధగా ఉందండి అందంట డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట 24 పీతలు నడుతున్నాయి అంటున్నావు కదా, వాటి నడక నీకు చాలా బాధగా ఉందా, ఇప్పుడు నువ్వు నడువు, నీ 24 మంది పిల్లలు చూస్తారు అన్నారంట డాక్టర్ గారు. అప్పుడు 24 మంది పిల్లల్ని లైన్లో నిలబెట్టారు. అవన్నీ కూడా పీతలన్నీ కూడా ఇలా చూస్తున్నాయి. మీ మమ్మీ నడుస్తుంది, ఎలా నడుతుందో చూడండి అన్నారంట. అప్పుడు ఎలా నడుతుందిరా 4 అడుగులు వేసిందంట. 24 మంది పిల్లల్ని అడిగారు డాక్టర్ గారు. వంకరగా నడుతుంది సార్ డాక్టర్ గారు అని అంట 24 పిల్లలు. ఒక్క పిల్ల కాకపోతే ఒక్క పిల్ల అయినా సరే మా మమ్మీ చక్కగా నడుతుందని చెప్పలేదంట. 24 పిల్లలు ఏమని చెప్పినాయమ్మా? మా మమ్మీ నడక వంకరగా ఉంది. కనుకేంటంటే తల్లిదండ్రులు వంకరగా నడిస్తే పిల్లల నడక కూడా వంకరగానే ఉంటుంది. నోవహు గారు ఇక్కడ ఎగ్జాంపుల్. ఈ ఫాదర్ గారు దేవుని కృప పొందుకోవడానికి కారణం ఏంటంటే నీతిగా జీవించాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచాడు. మనము ఈ విధంగా దేవునితో కూడా నడిచి నిందారహితులంగా ఉంటూ నీతిగా జీవిస్తే దేవుని కృప మనం పొందుకుంటాం. అంతేకాదు దేవుడు మనతో ఏం చేస్తాడంటే ఆదికాండము 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఆదికాండము 6:14 అండి, చదవండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనుము అరలు పెట్టి. చాలండి. మనము నిందారహితులంగా నీతిగా యథార్థంగా జీవిస్తే దేవుడు మనలను మన కుటుంబాన్ని కాపాడడానికి ఒక రక్షణ వాడ సిద్ధపరుస్తాడు. మనమే చేసుకోవాలి. అంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. చితిసారకపు మ్రానుతో నీ కొరకు వాడ చేసుకొనుము. ఆయన అలా చేశాడా లేదా? 22వ వచనంలో నోవహు అట్లు చేశాను. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేయాలనుకున్నాడు. అందరికంటే భిన్నమైనదిగా బాత్ చేయాలి, చాంతాడంత రెఫరెన్స్లు చెప్పకుండా ఒక చిన్న వాక్యంతో గొప్ప వాక్యం చెప్పేస్తాను నేను అనుకున్నాడు. అనుకొని ఈ చిన్న మొక్క తీసుకున్నాడంట. ఏం మొక్క? నోవహు అట్లు చేసినాను తీసుకున్నాడంట. గొప్ప ప్రసంగం చేయాలనుకొని. మనోడు కాన్సన్ట్రేషన్ ఏంటి? అట్లు. నిజంగా చేయడు ప్రసంగం. ప్రభునందు ప్రియులారా, ఈవేళ మనది గొప్ప అంశం రేచల్ గారు వింటున్నారండి అని మొదలెట్టాడంట. ఏంటంటే నోవహు గారు అట్లు చేశారమ్మా, మీరే కాదు అట్లు చేయడు. నోవహు గారు కూడా అట్లు చేశారు. చూద్దామా? వేసాడు, అట్లు వేసాడు. సూర్యచంద్రం గారు వేయలేరు, కాంతారావు గారు వేయలేరు, చార్లెస్ గారు వేయలేరు, అట్లు జెర్మియా వేయలేడు. నోవహు గారు ఎట్లు వేశారు చూడండి. ఇక్కడ చదవండి, ముందా లేదా అట్లు అన్నాడంట. చదివారంట. సిస్టర్స్ అందరూ చదివేశారంట. ఎందుకంటే సంఘంలో ఎక్కువ మంది సిస్టర్లే ఉంటారు కదా. నిజమేండి అయ్య గారు అట్లని ఉందండి. పెసరట్లు తెలుసు, మనకి మెనుపట్లు తెలుసు, రకరకాల అట్లు తెలుసు. అట్లు చేశాడు నోవహు అన్నాడంట. అట్లు గురించి ప్రసంగం చేయడంట ఆ రోజంతా గంట సేపు. కానీ ఇక్కడ ఏముందండి? అట్లు చేసినంటే అర్థం ఏంటి? అలాగు చేసెను. విశాఖపట్నంలో పెద్ద చర్చికి వెళ్ళాను. అక్కడ ఒక వాక్యం తీయించాడు ప్రసంగికుడు. ఆయన ఏ వాక్యం తీసుకున్నాడంటే ఆ రోజు పెద్ద 200 మంది చర్చ్. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను అన్న అంశం తీసుకున్నాడు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అక్కడ సంఘం ఎంతమంది ఉన్నారండి? 200 మంది ఉన్నారు.
తీసుకున్న అంశం ఏంటి? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ఇక్కడ అట్లని తీసుకున్నట్లు ఆ పాస్టర్ గారు ఏం తీసుకుని తెలుసా? పాలు. చూసారండి, మనోహర స్థలం అంటే ఏంటి? పరలోకం. ఎన్ని పాలు ఉంటాయో అని మొదలెట్టాడు. ప్రసంగాలు అలాగే ఉంటాయి. వాక్యం అర్థం కాకపోతే, అందుకని వాక్యం దావీదు గారు ఏమంటారంటే, దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మనకు ఆకు వాడిపోతుంది, చెట్లు ఫలం ఇచ్చినట్లుగా ఇవ్వలేకపోతుంది. కాన్ఫిడెంట్ అంటే దేవారాత్రం మనము ధ్యానించట్లేదు. వాక్యం చెప్తుంది తెలుసండి, దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రసంగించేవాడని లేదు, చెప్పేవాడని లేదు, ధ్యానించాలంట. ఎందుకు? నోవహు అట్లు చేసిన రాయబడింది అక్కడ. ఏం చేశాడు అని మనం ధ్యానించినప్పుడు ఆకు వాడక తన కాలం మంది ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండు. మరి ఎవరు దివారాత్రులు ధ్యానించగలరు అంటే మొదటి వచ్చిన మొదటి లైన్లో ఉంది కీర్తనలో. ఎందుకు మనము దివారాత్రులు ధ్యానించలేకపోతున్నామంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండు. ఈ మూడు ఉన్నప్పుడు వాక్యాన్ని దివారాత్రులు మనము ధ్యానించలేము. కాసేపు చదివేటప్పటికలా చాలే, ఎన్ని వచ్చినాయేమా 10 ముంచాయి. వాక్యం మీద ఆసక్తి ఉండదు. దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన, పాపుల మార్గాన నిలిచిన, అపహాసకులు కూర్చుండే చోట కూర్చున్నా సరే, ఈ 3 విషయాలు మనలో ఉంటే వాక్యం మీద ఆసక్తి ఉండదు, వాక్యం మీద శ్రద్ధ ఉండదు. ప్రసంగం చెప్తూ ఉండ సరే, ముగించేస్తే బాగుండు. ఎంత 12:30, అయ్యి బాబోయ్ ఇంకెందురా బాబు, వదిలేసి వదిలిపోతుంది, ఇంకా చెప్పేస్తున్నాడట బాబు. ఇలాంటి హావభావాలు అలా చూస్తారు. ముగించేస్తే బాగుండు, అలా చూస్తారు ఇంకెందురా బాబు, అలా చూస్తారు అయ్యి బాబు టైం అయిపోతుంది. అపొస్తలుడైన పౌలు, పేతురు వీళ్ళ ప్రసంగించినప్పుడు రాత్రి తెల్లవారులు ప్రసంగించేవారంట. వాళ్ళ ప్రసంగాలకి కిటికీల మీద ఉన్నవాళ్ళు కూడా దబేలు కింద పడి చచ్చిపోయేవారు. వాక్యం ఉంది. వాళ్ళ ప్రసంగాలకి నిద్రలు వచ్చేసి దబేలు కింద పోయేవారు. హెబ్రోన్లో కూడా మేము అలా కూర్చుంటే 4 hours చెప్పేవారండి. ఇది వరకు హైదరాబాద్లో ఎన్ని గంటలు చెప్పేవారండి? 4 గంటలు అనార్గళంగా అలా వాయించేస్తామంటే బాసిపెట్టలు వేసుకుని అలాగే ఉండి బిగిసిపోయేవాళ్ళు. ఇలాగ బిగిసిపోయి 4 గంటలు అయిపోయిన లెగుతాకి కాళ్ళు సహకరించేవి కాదు, అలాగే ఉండిపోళ్ళు. ఇప్పుడు అరగంట కూకుంటే మనకే ఇంకెందుకు, ఎండ చూసావా, మనోడికి ఎండ తెలియదు, కింద దిగేస్తాడు కదా, మనకి ఎండని వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. వాక్యం ఉందంటే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మన అంశం ఎవరండి? నోహు గారు. ఈవేళ తండ్రుల దినోత్సవం కాబట్టి తండ్రులు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రాజు గారు, స్టీఫెన్ గారు, జెర్మియా, చార్లెస్ అందరూ కూడా మనం ఈవేళ దేవుని ప్రణాళిక ఏంటంటే నోహు గారిలాగా ఉండాలని. నోహు గారు దేవుని కృప పొందుకున్నాడు. దానికి కారణం విశ్వాసం కలిగి నీతిగా జీవించాడు. ఇంకేం జీవించాడంటే నిందారహితుడిగా ఉన్నాడు. 3వ దేవునితో కూడా మనం బిడ్డలను దేవుని సంధికి నడిపించాలి. మనము మన బిడ్డలు దేవుని సంధి నడిపిస్తే వాళ్ళ బిడ్డలు దేవుని సంధికి నడిపిస్తూ ఉంటాడు. మన ఇంట్లో కూకొని నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు అని ఇంట్లో కూకొని పడకుండా కాదు, దేవుని సన్నిధికి బిడ్డలను నడిపించాలని దేవుని యొక్క ప్రణాళిక. హెబ్రీలోకి వెళ్ళిపోదాం. నోహు గారు వాడ సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూసాము. హెబ్రీ పత్రికలు ఏమని రాయించారంటే, విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు చాలండి. మనము ఎప్పుడైతే నోహు వలె జీవిస్తామో దేవుడు రాబోయే శ్రమల గురించి, రాబోయే కిడుల గురించి, రాబోయే అపాయాల గురించి దేవుడు ముందుగానే మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. గాడ్ వాంట్స్ us. దేవుని కృపలో మనం ఉంటే దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు జరగబోయే సంగతుల గురించి. అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడి దేవుడు హెచ్చరిస్తాడు మనల్ని. కొన్నిసార్లు దేవుని యందు భయభక్తి లేకపోతే మనకి ఏ హెచ్చరిక ఉండదు. హెచ్చరింపబడి ఇంకేముందండి? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచను. ఎవరు సిద్ధపరచాలండి? ఇంటి వారి రక్షణ అంటే భార్య, పిల్లలు, ఇంకెవరు వస్తారు? పిల్లలతో పాటు ఇంకెవరున్నారు అక్కడ? వాళ్ళు ఎనమండుగా ఉంది కదండి, కోడండ్రు. చాలామంది తల్లిదండ్రులు వెల్ సెటిల్డ్ అంటారు. ఏంటి అయ్య బాబా, ఏదో ఉద్యోగం వస్తుందా, పెళ్లి చేస్తారా, పిల్లలు చేస్తారా, వెల్ సెటిల్డ్ అంటారు.
అసలు సిసల విషయాలన్నీ కూడా ఉద్యోగాలు వచ్చాక స్టార్ట్ అవుతాయి. ముసళ్ళ పండుగ ఇప్పుడు స్టార్ట్ తెలుసండి, ఉద్యోగాలు వచ్చాక. ముసళ్ళ పండుగ ఇప్పుడు స్టార్ట్ అవుద్దండి రాజుగారు, పెళ్ళి అయ్యాక. పెళ్ళికి ముందున్న ఫ్రీడమ్ ఇప్పుడు మీకుందా? ప్రతి తండ్రిని నిలదీసి అడిగితే, నన్ను అడిగితే కాలు కట్టుకుని, బ్రదర్ పెళ్ళికి ముందున్న ఫ్రీడమ్ లేదండి, లేదు. క్రిస్టియన్ పేటలో బ్రదర్ ఉన్నాడు, ఆడికి పెళ్ళి అవకయింది ఆగస్టు 15 అయింది. ఎప్పుడైంది పెళ్ళి? ఆగస్టు 15. ఆయన కలుసుకున్నాం సిస్టర్ గారు నేను. మీ పెళ్ళిరోజు ఎప్పుడు బ్రదర్ అని అడిగేది సందర్భం వచ్చి, అయ్యి బాబు పెళ్ళిరోజు అడిగారా? నాకు ఎప్పుడు పెళ్ళి అయిందో అప్పుడే నా స్వాతంత్రం పోయింది సిస్టర్ గారు అన్నాడు. నాకు ఎప్పుడు పెళ్ళి అయిందో అప్పుడే నా స్వాతంత్రం పోయింది అన్నాడు. ఇందులో పెద్ద విడ్డూరం ఏమైంది, అందరికి పోదు కదా అన్నా. అలా కాదు, ఆగస్టు 15 నా పెళ్ళి అయింది అన్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15. ఆయన స్వాతంత్రం పోయింది కూడా ఆగస్టు 15. ఓకే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా స్థిమితాలు ఉండవు. నోహు గారు పెళ్ళి అయిపోయిన కోడల్ని, పిల్లల్ని కూడా చూడండి, కోడలు అసలు మాట వింటారండి? కోడళ్ళ మాట వినరు, అల్లుళ్ళు అన్ని విషయాల మాట వినరు. కానీ ఇక్కడ భార్య మాట విన్నదే, కొడుకుల మాట విన్నారు. నోహు గారి యొక్క కోడలు మనం అనుకుంటూ ఉంటాం, పెళ్ళిళ్ళు చేసిన పిల్లలు వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతున్నారండి, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, పిల్లలు పుట్టేశారండి, పిల్లలు చదువుకుంటున్నారండి, అయిపోయింది అనుకుంటారు. అసలు సిసల విషయం పెళ్ళైన తర్వాతే గట్టిగా ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. కోడళ్ళ గురించి, అల్లుళ్ళ గురించి ఎప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి? పెళ్ళిళ్ళు అయిన తర్వాతే. ఇక్కడ నోహు తన ఇంటి వారు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సూర్యచంద్రన్ ఉన్నారు, భార్య, ఇక్కడేమో 3 కొడుకులు, అక్కడ 3 కూతుళ్ళు, 3 అల్లుళ్ళు. ఒకవేళ నోవ సిద్ధపరచుకొని నా కుమారుడు నువ్వు నా వల్ల కృప పొందామంటే సూర్యచంద్రం అన్న, ఆ వాళ్ళకి నేను నా భార్య ఎక్కేస్తామంటే 3 పెళ్ళిళ్ళు అయిపోతే కదా, కుదరదు. భారత ఎక్కతో పాటు ఎవరిని ఎక్కించాలి? పెద్ద కూతురు వాళ్ళ కుటుంబం, 2వ కూతురు వాళ్ళ కుటుంబం, 3వ కూతురు వాళ్ళ కుటుంబం. అది దేవుని యొక్క ప్రణాళిక. అర్థమైంది కదండి? యనమండుగురిని దేవుడు కాపాడిన వాక్యంలో ఉంది. దాని అర్థమేంటంటే, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడిని సిద్ధం చేసుకుని అంటే అర్థమేంటంటే, తండ్రులుగా ఈవేళ దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే, మన అల్లుళ్ళ కోసం, మన కోడళ్ళ కోసం మనం భారంగా ప్రార్థన చెయ్యాలి. ప్రభు రాకడ పర్యంతము మనము భారంగా ప్రార్థన, అంటే ప్రతిదినము కూడా రక్షణ వాడని మనం ఏం చేయాలండి? సిద్ధపరుస్తూనే ఉండాలి, సిద్ధపరుస్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనం చూసిన 7వ వచనంలో అంతే కదండి, అందువలన అతను లోకం మీద నేరసం చేసి విశ్వాసం ఉన్నట్టు కలిగిన నీతికి వారసులు అయిపోయాడు. తండ్రులంగా మనము మన బిడ్డలను నీతికి వారసులుగా చేయాలి, విశ్వాసమునకు వారసులుగా చేయాలి, దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి. పరలోక రాజ్య వారసులుగా చేయాలంటే మనము కూడా ఎలా ఉండాలండి? నోవహు గారి వలె ఉండాలి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడండి? ఓడ సిద్ధము చేసుకున్నాడు. రక్షణ వాడ ప్రభువు యేసుక్రీస్తు వారు. నిత్యము మన బిడ్డల రక్షణ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. పెళ్ళిళ్ళు చేసేస్తాము, పిల్లలు పుట్టేశారు, వెల్ సెటిల్ అనుకుంటే కుదరదు. వాళ్ళ రక్షణ కొరకు ఎలా ప్రార్థన చేయాలంటే మనము యోబులా ప్రార్థన చేయాలండి. యోబు నిత్యము అలాగూ చేచుండెను. అంటే మనము ప్రభు రాకడ పర్యంతము మన బిడ్డల రక్షణ కొరకు తప్పిపోతారేమో. ఎందుకు నిత్యం అలా చేసేవాడంటే, ఒకవేళ దేవుని దూషించరేమో మనకు తెలీదు. ఒకళ్ళు రాజమండ్రిలో ఉంటున్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకళ్ళు ఏమో యుఎస్ఏలో ఉంటున్నారు అనుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు. కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలు ఉండవు. మనం చేయవలసిన అంశం ఏంటంటే, ప్రభువా నా బిడ్డలు రక్షణలో కొనసాగాలనైనా, వాళ్ళ కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలనైనా, వాళ్ళు నీ సన్నిధిని విడిచిపెట్టకూడదునైనా. వాక్యం ఏమో తెలుసా? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ఏం కూర ఉండవని ప్రార్థన చేస్తాం, ఫోన్ చేస్తాం. కానీ ఇవాళ గుడికి వెళ్ళారంటే మనకి నామోషి వచ్చేద్ది. ఏం కూర ఉండవరా అంటాం. గుడికి వెళ్ళావా అంటే నామోషి వచ్చేది, ఫీల్ అవుతుందేమో. ఈ ఫీలింగ్స్ వల్లే మన విశ్వాసంలో దెబ్బతినేస్తున్నాం. మన బిడ్డలు కూడా విశ్వాసంలో దెబ్బతినేస్తూ ఉన్నారు. ఫీల్ అవుతాడేమో అనుకొని ఆ 20 ఏళ్ళ కుర్రాడిని తిరగలేసుకొని 20 సార్లు తిప్పమనకుండా మానేసాడు అనుకోండి, అది డిసిప్లిన్ వస్తుందా? డిసిప్లిన్ యువర్ చైల్డ్ అన్నది ఇంగ్లీష్లో. నీ పిల్లలను శిక్షించుట మానుకొనకుము. నీ పిల్లలను శిక్షించుట మానుకొనకుము. ఏ వయసు వచ్చినా సరే తండ్రే,
ఓ ముసలిదానికి 105 సంవత్సరాలు, ఆ ముసలమ్మ కూతురికి 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? ఇది ముసలిదే, అది ముసలిదే. ఈ కూతురు తల్లి దగ్గరకు వచ్చి అంటుంది, మమ్మీ నిన్న నాకు నీరసంగా ఉండి నిన్ను చూడడానికి రాలేకపోయాను, సారీ అంది. ఏముంది? మమ్మీ నిన్న నాకు నీరసంగా ఉండి నిన్ను చూడడానికి రాలేకపోయాను, సారీ అందంట. తల్లి అందంట, నువ్వు ముసలిదానివే కదట, ఏం పర్లేదు లేవందంట. ఎందుకంటే ఇది ముసలిదే, అది ముసలిదే. ఎంత ముసలోళ్ళం అయినా సరే మనము మన బిడ్డల కోసం బాగానే ఉన్నారని ఎప్పుడు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, తండ్రులు గుర్తుపెట్టుకోండి, తల్లులు గుర్తుపెట్టుకోండి. మన బిడ్డలు బాగానే ఉన్నారనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే మీ రక్షణ ఎలా కొనసాగించాలండి? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. భూమి మీద ముగ్గురి ప్రార్థన చాలా వాల్యుబుల్ అని హెచ్కేఎల్ గ్రంథంలో ఉంది. 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇది యెహోవా వాక్కు. భూమి మీద వీళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి ప్రయారిటీ, ఇంపార్టెన్స్ దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. ముగ్గురండి. ఈ ముగ్గురులో నోవహు ముఖ్యుడు. నోవహును, నెక్స్ట్ ఇంకేముందండి? దానియేలు, తర్వాత ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అపాన్ ఎర్త్. ముగ్గురు నిలబడినప్పటికీ కూడా తమ్మును మాత్రమే తమ నీతిని బట్టి రక్షించుకుందరు. దీని అర్థం ఏంటంటే మన నీతిని బట్టి, తండ్రులంగా మన నీతిని బట్టి మన బిడ్డలను మన కుటుంబాన్ని రక్షించుకొనగలము. మన నీతి, ఇంగ్లీష్లో చెప్పాను, ద లార్డ్ అవర్ రైచియస్నెస్, యెహోవాయే మన నీతి. మనం ఎక్కడ ఉద్యోగం చేసినా ఎలా ఉన్నా సరే ఇతరులవి మనం ఆశించకూడదు. మనం ఆఫీస్లో ఎన్నో మనం వాడుకోవచ్చు. ఆఫీస్లో ఉన్న పెన్నులు, అక్కడ ఉన్న బుక్స్, అక్కడ ఉన్న పేపర్స్, అక్కడ ఉన్న మెటీరియల్ మనం వాడుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలంగా మన నీతి మనం కాపాడుకోవాలంటే ఆఫీసులోది కానీ ఇతరులు ఏది మనం వాడుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా జీవనం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ అవర్ బ్లెస్సింగ్. మన ఆశీర్వాదానికి ముఖ్యమైనది ఏంటంటే ఏది ఆశించకూడదు. అఫీషియల్గా మనకి ఎన్నో ఉంటాయి వనరులు, ఆఫీస్ మనం వాడకూడదు. నాకు తెలిసి లోన్లు కూడా ఇష్టానుసారంగా మనం పెట్టుకోకూడదు. క్లోజింగ్లు ఎంతమంది గురించి చెప్పాను? క్లోజింగ్లు ఎవరి గురించి జ్ఞాపకం చేసుకున్నాం? ఫస్ట్ జ్ఞాపకం చేసుకున్న వ్యక్తి నోవహు. క్లోజింగ్లో ముగ్గురు వ్యక్తులు ఎవరండి? నోవహు, దానియేలు, యోబు. ఓకే, నేను దేవరపల్లి కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాకల్టీగా గౌరీపట్నంలో మీదకి వచ్చేటప్పుడు గౌరీపట్నం కాలేజీలో పనిచేసే స్టాఫ్ మా బస్ ఎక్కివారన్నమాట ఈవినింగ్. అప్పట్లో బ్యాంకుల్లో ఒక కాలేజీలో ఒక చిన్న లెటర్ పెడితే పర్సనల్ లోన్ ఇచ్చేసేవారు. 50,000, ₹1,00,000 లోన్ ఇచ్చేవారన్నమాట. ప్రైవేట్ కాలేజీలో అయినా సరే. గౌరీపట్నం కాలేజీలో ఒక వ్యక్తి మా బస్సు ఎక్కితే ఉండేవాడు. ఆడు ఒక నెల బస్సు ఎక్కలేదు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాడు. నెల తర్వాత ఎక్కాడు, నా పక్కన కూర్చున్నాడు. బ్రదరు ప్రైజ్ లార్డ్ అండి అన్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. దేవుడు గొప్పడు బ్రదరు అన్నాడు. గొప్పడే కదా అన్నాను. అలా కాదు బ్రదరు, పర్సనల్ లోన్ అని అందరూ అప్లై చేసుకున్నారు, నేను కూడా అప్లై చేసుకోవాలనుకున్నాను. ఎందుకు ఉత్తినే పోవటం, ఎందుకు, ఎంతో కొంత తీసుకుంటే బాగుంటుంది కదా అని 37,000కి పర్సనల్ లోన్ పెట్టుకున్నాడంట. దానికి ఏదో ఒక రీజన్ రాయాలి. అప్పట్లో మన ఎంకన్నాన్ని అక్కడే పనిచేసేవారు గౌరీపట్నంలో. రీజన్ ఏమి రాశాడంటే, నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందండి, ట్రీట్మెంట్ చేయించుకోవాలండి, స్కానింగ్, ఎక్స్రే తీయించుకోవాలండి, దయచేసి నాకు 37,000 శాంక్షన్ చేయండి అని లెటర్ ఇచ్చాడు. కాలేజీ వాళ్ళు లెటర్ ఇచ్చారు, బ్యాంకులో కూడా శాంక్షన్ చేసేసాడు. బాగానే ఉంది. డబ్బులు పట్టుబడి ఇంటికి డబ్బులు పెట్టేసుకున్నాడు, దేనికో ఖర్చు పెట్టేసుకున్నాడు. సరిగ్గా అదే వారంలో ఆడు జారి పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఆడికి ఏమైందండి? అదే వారంలో. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ చెప్తాను నేను. కాలు నొప్పిగా ఉందండి, ఎడం కాలు నొప్పిగా ఉంది, ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నాకు 37,000 శాంక్షన్ చెయ్యండి అని పెట్టాడు. 37,000 శాంక్షనింగ్ అయిపోయింది. ఇంటికి పడిపోయాడు, ఖర్చు పెట్టేసుకున్నాడు. అదే వారంలో ఇంటి దగ్గర జారి పడిపోయాడు. ట్రీట్మెంటు, ఎక్స్రే, కట్టు, తట్టు, బొట్టు అంటారు కదండి, కరెక్ట్గా 37,000 అయిందంట. ఎప్పుడు నా పక్కన కూకున్నాడు, అక్కడ ఇక్కడ కూకున్నాడు, నా పక్కన నుంచి కూకుని చెప్తాను నాకు, బ్రదర్ ఇదండి సంగతి బ్రదర్, 37,000 పెట్టాను కదండి లోన్, నాకు తెలదు. ప్రభు గొప్పడండి, దేవుడు ఉన్నాడు బ్రదర్. అయ్యి బాబోయ్ బ్రదర్,
నా జీవితంలో ఎప్పుడు అలా చేయను బ్రదర్. అప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. ట్రీట్మెంట్ కానీ పెట్టాడు 37,000 కూడా కాలేజీలో శాలరీ గొరిగింపు, శాలరీ కటింగ్. ప్రైవేట్ కాలేజ్ కదండి, ఇచ్చేస్తారేంటి ప్రైవేట్ కాలేజీలో శాలరీ కట్. ఎన్ని నష్టాలు, అబద్ధాలు కానీ లేనిపోని మాటలు కానీ మనము ఎక్కడ ఉపయోగించకూడదో, వ్యర్థంగా మాట్లాడకూడదో. చిన్నప్పుడు లీవ్ లెటర్ రాసేవారు దీప్తి స్కూల్లో మంచి ఇంగ్లీష్ వాడేవారు, గొప్ప ఇంగ్లీషు. మ్యాథ్స్ అంటాక మ్యాథ్స్ అనేవారు దీప్తి స్కూల్ ఇంగ్లీషు. పాస్టమ్మ గారు ఎస్తేర్ రాణి గారు కూడా అక్కడే చదివారు. అందరూ హేమహిమీలు అందరూ అక్కడే చదివారు. ఒక లెటర్ రాసేవారు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటాక దీప్తి స్కూల్లో వాళ్ళు ఎవరు రాసేవారంటే ఐస్ రొటేటింగ్. అయ్యి బాబా ఏళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి అంటాక ఏళ్ళు ఇంగ్లీషు. మళ్ళీ కేరళ టీచర్స్ వాళ్ళు ఐస్ రొటేటింగ్. అయ్యి బాబా లెటర్ రాసేస్తాం ఇచ్చేస్తాం కామింగ్ వచ్చేస్తామే. మరి వాళ్ళు ఎంత నవ్వుకుంటారో. కళ్ళు తిరుగుతున్నాయి అంటాక ఐస్ రొటేటింగ్. గొప్ప ఇంగ్లీష్ మాట్లాడేవారు. కానికంటే ఈవేళ తండ్రుల దినోత్సవం రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలండి, వాడ సిద్ధం చేసుకోవాలి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినామంటే, వాళ్ళ ముసలోళ్ళు అయిపోయినా సరే, వాళ్ళు ఎంత సెటిల్ అయినా సరే, ప్రతి దినము కూడా తండ్రులుగా రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. కానిమంటారు యోబు అన్నారు, ఒకవేళ పొరపాటున దేవుని దూషించరేమో అని ఒక్కొక్కరిని పిలిచి అరుణోదయం లేచి వాళ్ళ నిమిత్తము ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించేవాడు. క్రింద ఏమందంటే యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. మన బిడ్డల రక్షణ కొరకు మనం ఏం చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. వారి రక్షణ ఇంపార్టెంట్. భూమి మీద ఏమున్నా లేకపోయినా, మణుల మాణిక్యాలు మేడల మీద లేకపోయినా, యేసు రక్షణ కొనసాగితే అదే నిత్య జీవము, అదే నిత్య రక్షణ, అదే నిత్య రాజ్యము. దేవుడు మాటలు దీవించిన తగిలి మా తండ్రి, నేను మనకు గ్రహించిన తండ్రులంగా నోహ వలె జీవించిన భాగ్యం దైత్యమని యేసుక్రీస్తు వారి శ్రేష్టను ప్రార్థించి స్తుతించబడికి వచ్చినాం తండ్రి. ఆమేన్.